హాయ్! హలో! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. నేను ఇవాళ మార్నింగ్ 7:00 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మెన్నుగాడు నైట్ ఇవాళ కూడా 3:30 ఆర్ 4 వరకు వీడియో ఎడిట్ చేస్తూ కూర్చొని పోస్ట్ చేశాడు. సో, ప్లీజ్ ఆ వీడియో ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాము. ప్లీజ్ ఆ వీడియో ఫుల్‌గా చూడండి. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇవాళ ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇప్పుడైతే నేను వర్క్ చేస్తున్నాను. నా వర్క్ అయిపోయిన తర్వాత మేబీ 4:30 అలా క్లోజ్ చేస్తాను. వర్క్ క్లోజ్ చేసిన తర్వాత అయితే మేము మళ్ళీ బెస్ట్ బైకి వెళ్ళి నిన్న కొన్నదాన్ని రిటర్న్ ఇచ్చేసి మనకి కావాల్సిన ప్రోడక్ట్ అయితే తీసుకుంటాము. అండ్ ఇప్పుడు మన ఇంట్లో కొన్ని అవసరం లేని థింగ్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను మార్కెట్ ప్లేస్‌లో పోస్ట్ చేశాను. వాటిల్లో కొన్ని మన గోపురం రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో, అవి ఒక పర్సన్ తీసుకుంటానన్నాడు అండ్ అతను ఇంకొక 15-20 మినిట్స్‌లో రాబోతున్నాడు. అసలు నేను ఏం మార్కెట్ ప్లేస్‌లో అమ్ముతున్నానన్నది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, ఐటెమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఈ బ్యాగ్‌లో పెట్టాను. సో, ఆ పర్సన్ వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఈ ఐటెమ్స్ అయితే ఇచ్చేసొద్దాం. అప్పటి వరకు మనం వర్క్ కంటిన్యూ చేద్దాం. సో, ఆ పర్సన్ అయితే వచ్చి ఐటెమ్స్ తీసుకెళ్ళాడు అండ్ $15 అయితే ఇచ్చాడు. అండ్ మిన్ను నిన్న చెప్పింది కదా, ఐస్ డ్రై అయితే స్లిప్పరీ అవుతుందని. చూడండి, ఇక్కడ స్లిప్పరీ అయింది. సో, ఇది కంప్లీట్‌గా కరిగిపోతే పర్లేదు, కానీ ఇలానే డ్రై అయిపోతే చాలా స్లిప్పరీ అవుతుంది. ఖచ్చితంగా జారి కింద పడిపోతాము. సో దట్ నేను అందుకే మిన్ను అక్కడ క్లీన్ చేసింది. సో, మీరు చూస్తే మిన్ను క్లీన్ చేసిన దగ్గర మొత్తం స్నో అంతా వెళ్ళిపోయింది. సో, ఆ స్లిప్పరీనెస్లో అయితే చూడండి ఇక్కడ కూడా. బట్ అక్కడ ఇందాక చూపించిన దగ్గర చాలా స్లిప్పరీ ఉంది. మిన్ను క్లీన్ చేసింది నిన్న. అండ్ ఇట్స్ బెటర్ ఒకవేళ నెక్స్ట్ డే కనుక లైక్ సన్నీగా లేదు అంటే క్లీన్ చేసుకోవడం చాలా బెటర్. సో, ఇప్పుడైతే మనీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాను. సో, మనీ అయితే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టాను. సో గైస్, ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది. ఇవాళ నాకు కొంచెం వర్క్ తక్కువ ఉంది. సో, మిన్నుకి హెల్ప్ చేద్దామని వచ్చాను. అండ్ మిన్ను పొటాటో కర్రీ చేస్తుంది అండ్ ప్యారలల్గా చపాతీ కూడా చేస్తుంది. సో, నేను ఇప్పుడు తనకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చాను, చపాతీ కాల్చడానికి. 12:30 అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు నాని వర్క్లో కూర్చుంటే ఆయన ఇంకా లేవడు. సో, అందుకనే తొందర చేసేస్తున్నాం. మాడుతుంది మాట్లాడలేదు. ఇట్లా సైడ్స్కి. ఓకే, సో లంచ్ చేసి మళ్ళీ కలుద్దాం. ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. కొంచెం కారం ఉంది బట్ బాగుంది. స్వీట్లు ఇవే ఎక్కువ అవుతున్నాయి. 2 days నుంచి స్వీట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, అందుకనే ఈరోజు చపాతీ చేసిన. నైట్ కూడా ఏదైనా లైట్ ఫుడ్ తినేద్దాం. ఏం తాగుతున్నావు? మజ్జిగ. సో, మా లంచ్ అయిపోయింది. ఇప్పుడు మిన్ను మజ్జిగ తాగుతుంది, నేను వెళ్ళి వర్క్ కంటిన్యూ చేస్తాను. అండ్ మిన్ను మజ్జిగ తాగుతూ ఏంటిది మాస్టర్ షెఫ్ చూస్తుంది. ఓకే, కంటిన్యూ. ఓకే, సీ యూ. బాయ్. బాయ్. 4 తర్వాత కలుద్దాం. అయిపోయింది, షట్ డౌన్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి మిన్ను ఏం చేస్తుందో చూద్దాం. ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది అండ్ చాలా డర్టీగా కూడా అయింది. సో, ముందు ట్యాంక్ క్లీన్ చేసి ఆ తర్వాత బయటికి వెళ్దాం. ఫిషెస్ అన్నీ అయితే తీసి దీంట్లో వేసాను. ఇప్పుడు వెళ్ళి ట్యాంక్ కడగాలి.
క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ థర్మామీటర్ పెడుతున్నాను సో దట్ లైక్ వాటర్ టెంపరేచర్ తెలియడానికి. అండ్ మధ్యలో ఒక చెట్టు పెడుతున్నాను. సో మధ్యలో ఈ చెట్టు పెట్టేశాను. అండ్ దెన్ ఇప్పుడు హీటర్ పెట్టడానికి ఈ సక్షన్ కప్స్ పెడుతున్నాను. సో ఇక్కడ మన కెనడాలో వింటర్ టైంలో బయట టెంపరేచర్ చల్లగా ఉంటుంది కదా, సో ఆ టెంపరేచర్ వల్ల ఈ వాటర్ కూడా చల్లగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చల్లగా అయితే ఫిషెస్ చచ్చిపోవచ్చు. సో దట్ లైక్ మనం వాటర్లో హీటర్ అయితే పెట్టుకుంటాము. సో దానికోసం ఈ 2 కప్స్ పెట్టాను, సక్షన్ కప్స్. అండ్ దానికి ఇలా హుక్స్ ఉన్నాయి కదా, దానికి మనం మన హీటర్ని పెడతాం. ఇప్పుడు చూపిస్తాను ఎలానో. సో ఈ కార్నర్లో అయితే హీటర్ పెట్టాను. సో ఈ వాటర్ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంచడానికి హీటర్. అండ్ ఈ వాటర్ టెంపరేచర్ నార్మల్గా ఉందా లేదా తెలుసుకోవడానికి అయితే ఈ థర్మామీటర్. సో ఇవి 2 ఖచ్చితంగా అన్ని ఎక్వేరియంస్లో అయితే పెడతాము. సో ఇప్పుడు ఇది వాటర్ క్లీన్ చేసాం, ఫ్రెష్ వాటర్ ఉంది. బట్ ఈ ఫ్రెష్ వాటర్లో మనం ఫిషెస్ని డైరెక్ట్గా వేయకూడదు. సో దాంట్లో మనం ఈ లిక్విడ్ వేయాలన్నమాట. ఈ లిక్విడ్ వేసి ఈ వాటర్ ఫిషెస్కి సరిపడే టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫిషెస్ని దీంట్లో వేయాలి. సో ముందైతే ఈ లిక్విడ్ వేసేద్దాం. సో లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వాటర్ ఫిల్టర్. సో ఒకవేళ ఫిషెస్ వెళ్ళిన షిట్ వల్ల వాటర్ తొందరగా పాడవకుండా ఉండడానికి ఈ ఫిల్టర్ అయితే యూస్ చేస్తాము. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే, ఒక్క నిమిషం చెప్తాను. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే దీంట్లోంచి వాటర్ సక్ చేసుకొని ఫిల్టర్ చేసి దీంట్లోంచి బయటకు వదిలేస్తుంది. సో దట్ లైక్ మురికి ఏదైనా షిట్ లాగా ఎక్కువ మురికిలాగా ఉంటే ఈ ఫిల్టర్ దాన్ని స్టాప్ చేస్తుంది, క్లీన్ వాటర్ బయటకు వస్తుంది. సో చూడొచ్చు, క్లీన్ వాటర్ అయితే బయటకు వస్తుంది. సో నా ఎక్వేరియం ఈజ్ రెడీ. జస్ట్ నేను క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేస్తాను. తర్వాత ఫిషెస్ వేద్దాం. సో ఇట్స్ లుకింగ్ లైక్ దిస్. ఫిషెస్ వేసేద్దాం ఒక 10 minutes తర్వాత. సో అన్ని ఫిషెస్ వాటర్లో వేసేసాను. సో ఇప్పుడే వాటర్ ట్యాంక్ కడిగాం కాబట్టి కొంచెం బబుల్స్ కనిపిస్తున్నాయి. అది సెటిల్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మేబీ మేము బయటికి వెళ్ళేసి వచ్చేలోపు సెటిల్ డౌన్ అవుతుంది. సో మెనూ నేనైతే రెడీ అయిపోయాం. నిన్న తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ని రిటర్న్ ఇచ్చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ వెళ్ళి తెచ్చుకుందాము. ఇక్కడ చూస్తున్నారా 3 degrees ఉంది, చూస్తున్నారు కదా ఎంత కరిగిపోతున్నది. మొత్తం వాటర్ అంతా పైనుంచి పడుతుంది. యా, స్నో అంతా కరిగిపోతుంది. మేబీ మేము వచ్చేసరికి ఇది కూడా కరిగిపోతుంది. అసలు ప్రెడిక్ట్ చేయలేము, రోజుకొకలాగా ఉంటుంది. నిన్నేమో ఫుల్ స్నో పడింది, ఇవాళ మొత్తం స్నో అంతా కరిగిపోయింది. అండ్ చూస్తున్నారు కదా మన కార్ అయితే స్టార్ట్ చేసాము. ఇక మేము బెస్ట్ బైక్ వెళ్తున్నాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం బెస్ట్ బైక్ వచ్చినాము. రిటర్న్ ఇచ్చేసి వేరే ప్రోడక్ట్ తీసుకున్నాం. సో మేమైతే మీడియా మోడ్ తీసుకున్నాం. వెళ్ళి అన్బాక్సింగ్ చేసి కనెక్ట్ చేద్దాం. అండ్ కాస్ట్ ఎంత అన్నది కూడా ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం. సో మాకైతే బయట ఫుడ్ తినాలనిపించింది. సో ఇక్కడ ఆపోజిట్లో అక్కడ టెండర్ కోకోనట్ ఉంది. అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. 15 to 20 minutes పడుతుంది అన్నారు. అండ్ ఇక్కడ పెట్ స్మార్ట్ అయితే ఉంది. సో ఇక్కడ టైం పాస్కి అలా వెళ్ళి ఫిషెస్ చూద్దామని అయితే అనుకుంటున్నాము. లోపలికి వెళ్తాం. ఇక్కడ పెట్ స్నేక్ అయితే ఉంది. నిన్ను పెంచుకుందామా? అమ్మో నో, నాకు సో టొరంటోలోనే దీని కాస్ట్ వచ్చేసి $200 అంట. సో మేమైతే ఇప్పుడు ఫిషెస్ చూడడానికి వచ్చాము. వీటిలో ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ ఫిషెసే. సో దీంట్లో స్నేక్ ఉంది. ఇది పడుకుంది. ఇదేంటో గెకో అంట. గెకో. సో దీంట్లో దీంట్లో ఏముందో తెలియట్లేదు. మేబీ ఎక్కడో ఉండుంటుంది లెజర్డ్.
ఇక చూడు. ఓ అమ్మో, ఇది చూడండి మాత్రం భలే ఉంది. ఇది చూడు ర్యాట్. సో ఈ హ్యామ్స్టర్కి $23 అంట. చిన్నది చూడు. ఓ ఇదేంటి, ఇది కూడా పెద్దది హ్యామ్స్టర్, దీనికి కూడా $23. చూడు చూడు. రష్యన్ హామ్స్టర్. ఇది రష్యన్ హ్యామ్స్టర్ అంట. లేదురా, అది గిన్నీ పిగ్. ఇది గిన్నీ పిగ్, $63 అంట దీనికి. ఇది చూడు ఆడుకుంటుంది ఇక్కడ. ఓ ఇది చూడండి, భలే ఆడుకుంటుంది. వర్కౌట్ చేస్తుంది, వర్కౌట్. యా, దీని పేరు, ఇది కూడా హ్యామ్స్టరే, ముందేదో పేరు ఉంది. ఇది కూడా $23. అండ్ ఇక్కడైతే బర్డ్స్ ఉన్నాయి, క్యూట్ క్యూట్ బర్డ్స్. సో దీనికి $40. చూడు చూడు. ఇక్కడ కూడా ఉన్నాయి, వీటికి కూడా $40. 3 ఫిషెస్ అయితే తీసుకున్నాం. చిన్న ఫిషెస్. యాక్చువల్గా ఇవ్వలేనే ట్యాంక్ క్లీన్ చేసాం, ఇంత ఇమీడియట్గా యాడ్ చేయకూడదు, బట్ తీసుకున్నాము. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ట్యాంక్ మీద ఫ్లోట్ అయ్యేలాగా ఒక 30 to 40 minutes ఉంచితే ఇది ఆ వాటర్కి, ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఆ తర్వాత వీటిని తీసి దాంట్లో వేయాలి. సో అది చేద్దాం. అండ్ వెళ్ళి బిర్యానీ కూడా కలెక్ట్ చేసుకుందాం. పార్సల్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. మనం చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 ఆర్డర్ చేసాము. టోటల్ $36 అయింది. ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఈ ఫిషెస్ని ఫిష్ ట్యాంక్లో వేద్దాం. ఐ మీన్ లైక్ ఈ కవర్తో అలా పెట్టేద్దాం. డిన్నర్ చేశాక వీటిని తీసి దాంట్లో వేద్దాం. సో దట్ లైక్ ఒక 20-30 minutes దాంట్లో ఉంటుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు అలవాటు అవుతాయి. సో ఇలా అయితే పెట్టాను ప్యాకెట్. మనం డిన్నర్ చేశాక తీసి వేసేద్దాం లోపల. డిన్నర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కవర్లో ఉన్న ఫిషెస్ని ట్యాంక్లో వేసేద్దాం. ఆ తర్వాత మన మీడియం మోడ్ అన్బాక్సింగ్ చేద్దాం. ఎవరైతే ఓపెన్ చేసేసానో ఇంకా ఫిషెస్ని పట్టి దాంట్లో వేయాలి. మెల్లిగా. ఇంకొకటి ఉందా? ఓకే. సో చిన్న 3 ఫిషెస్ కూడా వేసాము. ఇవే అవి. ఇంకొకటి ఎదురా ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. యా, 3 ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ చిన్న ఫిషెస్ 3 ఉన్నాయి, ఈ పెద్ద ఫిషెస్ 3, ఇంకొక 3 ఫిషెస్ బాటమ్ ఈటర్స్ ఉన్నాయి. సో టోటల్ ఇన్ని ఫిషెస్ ఉన్నాయి మన ట్యాంక్లో ఇప్పుడైతే. గుడ్డి ఫిషెస్ని ట్యాంక్లో వేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఫైనల్గా మెన్ను కూడా అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసింది. ఇదే మనం అంటున్న మీడియా మోడ్, ఏమంటారు, మైక్ ఫిల్టర్. అండ్ ఇది మైక్, ఇన్బిల్ట్ మైక్. ఇది వచ్చేసి మన ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి ఇది కానీ యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మైక్ పెడితే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్లాష్ లైట్ పెట్టవచ్చు ఇక్కడ. సో అలా యూస్ చేయొచ్చు దీన్ని. సో ఇంకా దాంతోపాటు మనకి ఈ హోల్డర్ ఒకటి వచ్చింది. అంతే. సో ఇప్పుడు దీన్ని గోప్రోకి ఎలా పెట్టాలన్నది చూపిస్తాను. సో నేను ఫస్ట్ దీన్ని తీసేస్తున్నాను. ఎగ్జిస్టింగ్ నా చిన్న ట్రైప్యాడ్కి పెట్టింది కదా, దాన్ని తీస్తున్నాను. సో దీన్ని తీసేసి ఫస్ట్ ట్రైప్యాడ్ సపరేట్ చేసాము. అండ్ ఇది నేను ప్రొటెక్షన్ కోసం పెట్టిన రబ్బర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రబ్బర్ అవసరం లేదు. సో ఇంకా నా గోప్రోకి ఇక్కడ హోల్ ఉంది. నార్మల్గా అయితే ఇది వాడాలంటే కమాన్ ఇది తీసేయాలి. సో అది తీసేసి ఇది తీసేసాము. ఇక్కడ మనకు ఆల్రెడీ ఛార్జింగ్ పిన్ లాంటిది ఉంది, అది ఇక్కడ గోప్రో ఛార్జింగ్ పిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
దీన్ని ఇలా స్లైడ్ చేసేయాలి. స్లైడ్ చేసి దీన్ని ఇలా నొక్కితే టిక్మన్ సౌండ్ వచ్చింది కదా, అలా సౌండ్ వస్తే ఫిక్స్ అయిపోయినట్టు. గోప్రో ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. సో ఇది రికార్డ్ ఆన్ ఆఫ్. సో ఇంతకుముందు వరకు ఈ గోప్రోలో ఉన్న ఇన్బిల్ట్ మైక్ అయితే యూజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక డాటెడ్ లైన్ అటు ఇటు వెళ్తుంది కదా. సో ఒకసారి రికార్డ్ క్లిక్ చేస్తాను. సో ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ మైక్ని యూజ్ చేసుకొని అయితే రికార్డ్ అవుతుంది. సో దట్ లైక్ వాయిస్ అనేది కొంచెం అంతకుముందు కన్నా బెటర్గా వస్తుంది. ఇది కాకుండా ఈ మైక్ మనం నార్మల్గా ఇంట్లో వాడేటప్పుడు లేదా ఇండోర్ యాక్టివిటీస్ చేసినప్పుడు అయితే పెట్టచ్చు. అండ్ మీకు లాస్ట్ టైం చూపించాను కదా నేను రాడ్వి వైర్లెస్ మీ ఎక్స్టర్నల్ మైక్స్ తీసుకున్నానని. సో ఇప్పుడు అది ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ఈ రాడ్ వైర్లెస్ మీతో ఈ 3 వస్తాయి. ఇక్కడ ఉన్న సింబల్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఇది మనం పెట్టుకోవడానికి అండ్ ఇది కూడా మనం పెట్టుకోవడానికి. అండ్ ఇది ట్రాన్స్మిటర్, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా. సో దీన్ని మనం కెమెరాకి పెట్టాలన్నమాట. సో ఈ కెమెరాకి మనం ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఇక్కడ ఈ స్లాట్ ఉంది కదా, ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు ఇలాగా. సో ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే దీన్ని తీసి ఇక్కడైనా పెట్టచ్చు. సో మనం 2 వేస్లో దీన్ని ఇక్కడైనా పెట్టి వాడచ్చు, ఇక్కడైనా పెట్టి వాడచ్చు. సో ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టచ్చు. అండ్ ఇది పెట్టిన తర్వాత దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ మైక్ని మన గోప్రోని కనెక్ట్ చేయాలంటే ఈ కేబుల్ కావాలి. నేనైతే C2C కేబుల్ తీసుకున్నాను. సో ఒకటి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ దీని ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే వచ్చింది, సీపింది. మనం ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో ఇప్పుడు అలా అది పెట్టగానే ఈ ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఈ మైక్ ఏదైతే వచ్చిందో ఇది డీయాక్టివేట్ అయ్యి ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మేము వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఎయిదర్ గోప్రోకి ఈ మన ఇప్పుడు కొన్న మీడియా మోడ్ మైక్తో కానీ ఈ ఎక్స్టర్నల్ మైక్ కానీ యూజ్ చేసి రికార్డ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మన వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా బాగుండబోతుంది. సో ప్లీజ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. సో దట్ లైక్ మేము పెట్టిన వీడియో మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే మా వీడియో ఫస్ట్ చూడొచ్చు. యా, అండ్ అంతవరకు బాయ్. సో బాయ్.